చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతోనే నిలిచెదను యేసయ్యా. సదాకాలము నీతోనే నిలిచెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాపస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలువడు. పాపం చేయువారినందరినీ నిర్మూలన చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించాను. మీ మందిరము పట్ల నాయన మీరు జరిపిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా, వందనాలు నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి VVSను బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి నాయన. బిడ్డలందరూ నాయన నా తండ్రి కలిసి రావడానికి నీ సహాయం దయచేయండి నాయన. చక్కగా నా ప్రభువా బాలుడు నాయన నడవవలసిన త్రోవలో నడుచుటకు, వాడు పెద్దవాడై కూడా తొలగిపోకుండా ఉండుటకు నా తండ్రి వాక్యమనే విత్తనము ప్రతి హృదయంలో మొలిచి ఫలించుటకు అభివృద్ధి చెందుటకు నాయన. అయ్యా నాయన చిన్న బిడ్డలందరినీ మీరే పోగు చేయండి నా తండ్రి. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. దానికి కావలసినటువంటి ప్రతి వనరులు మీరే సమకూర్చండి నాయన. మీకు స్తోత్రాలు వందనాలు నా తండ్రి నాయన. అలాగే నా తండ్రి నాయన నా ప్రభువా వాక్యం బోధించే నా తండ్రి బిడ్డలకు నా తండ్రి అయ్యా నీ ఆత్మను నింపండి. వాక్యం తెలియని బిడ్డలు నాయన నా తండ్రి నాయన అయ్యా వాళ్ళ ఇంట్లో వాక్యం విననటువంటి బిడ్డలు వస్తారు నాయన. ఏ బిడ్డ వచ్చినప్పటికీ నా తండ్రి భయ్యా ఆ చిన్న హృదయంలో నా తండ్రి వాక్యము నాయన మొలిచి ఫలించాలని నాయన నా తండ్రి నీ కృప నీ ఆశ నా ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నా తండ్రి. అందుకు కావలసినటువంటి ఆర్థిక సహాయం కూడా దయచేయండి నాయన. మీకు స్తోత్రము నా తండ్రి నాయన. ఉజ్జీవ కూటమును బట్టి మీకు స్తోత్రాలు ఆయన నా తండ్రి. అయ్యా పెట్టుకుంటామని నాయన దైవజనుడు నా ప్రభు నాయన నీ బిడ్డ నీ సేవకుడు అనేక సార్లు నాయన నా తండ్రి ప్రతాపిస్తూ ఉన్నాడయ్యా నా తండ్రి. ఆయన ఆశను తీర్చండి నా ప్రభువా. మీకు వందనాలు నాయన. మీకు స్తోత్రాలు అనేకులు నా తండ్రి నాయన
ఇంకా నాయన నా తండ్రి నీ సన్నిధికి రావడానికి అనేక ఆత్మలు నాయన అయ్యా ఇక్కడ నిండుటకు నీ కృపను అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. నా తండ్రి ఎక్కడో లోకములో పాపములు నశించిపోతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుడు. అలాగే ప్రతి నాయన బిడ్డని జ్ఞాపకం చేసుకొని నడిపించండి నాయన. అయ్యా పచ్చని ఒలివ మొక్కల వలె నా తండ్రి నాయన నీ మందిరం అనే తోటలో ఎదిగి ఫలించుటకు నీ సహాయము దయచేయండి. దుష్టుడైన అపవాది చేతులు మేము ఎవరికి కూడా పడకుండా కాపాడండి అయ్యా. మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. మరొకసారి నాయన నా తండ్రి నాయన మీ బిడ్డల్ని నాయన అయ్యా ఇదంతా దూరం నుంచి ప్రయాసపడి వస్తున్న మీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని నాయనుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సరిపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా ప్రియకదేవా ఆది సంబోధుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను మర్చిపోవెందుకు. లేవు నేను నిన్ను మర్చిపో వెళ్ళినా నన్ను విడిచిపోలేవు. నేను మరిచిపోయినా నన్ను మరిచిపోలేవు. నేను నిన్ను మరిచిపోయినా నన్ను విడిచిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత నాపైన యేసయ్యా. ఏ రుణము ఈ బంధము నా ప్రేమ మూర్తి తలలేను నీ ప్రేమను. ఏ రుణము ఈ బంధము నా ప్రేమ మూర్తి తలలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను మరిచిపోవెందుకు. ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్.
బాగలేదు మొన్న గురువారం నైటు. అప్పుడు దేవుని ప్రార్థన చేసుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి ఆ పరిస్థితి ఏం బాగాలేదు. 2 బిడ్డలకు కడుపు నొప్పిన అదే స్థితిలో నేను చూశాను అన్ని. అప్పుడు దేవానికి స్తోత్రము. 2 బిడ్డలను చూశాను ఏసయ్యా. ఈమెకి ఎటువంటి అపాయం జరగకుండా కాచి కాపాడిన ఆయన. ఆదివారం లోపల మేము మీ సన్నిధానానికి వచ్చేటట్లు మమ్మల్ని ఆశీర్వదించు అనుకున్నాం. తల మీద పట్టుకొని ప్రార్థించుకుంటున్నాము. మాట్లాడుతున్నానే కానీ ఆమెతో చూస్తూ అంటే భయం వేస్తూ ఉంది. ఏ కడుపు నొప్పి ఏ దారికి తీస్తుందో ఏసయ్యా ఏసయ్యా వద్దు నాయన, ఈ స్థితి మాకు వద్దు నాయన అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. వార్డుకి మార్చేశారు. అక్కడికి వెళ్తా ఉన్నా కానీ భయం వేస్తూ ఉంది. ఏసయ్యా నువ్వు ఉన్నావు కదా దేవా, నాకెందుకు నాయన ఈ భయము తీసివేయి, ఆమెకే ఆపద రాకుండా దీవించి కాపాడు నాయన అని ప్రార్థించుకుంటూ సాక్ష్యం చెప్తాను. ఏసయ్యా నాకు ధైర్యాన్ని ఇచ్చి సాక్ష్యం చెప్పే ధైర్యాన్ని నాయన, ఆమెకి ఏ ఆపద రానివ్వకుండా కాపాడేసయ్యని ప్రార్థన చేసుకొని ఆమెతో పాటు వెళ్ళాము. ఆ నైట్కి వామిటింగ్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఏమి నొప్పి రాలేదు ఆమెకి. మోషన్స్ మాత్రం అవుతూ ఉన్నాయి. ఆ మోషన్స్ అవుతా ఉంటే నీరసం అయిపోతా ఉంది. ఏసయ్య మీ శక్తిని ఆమెకి దయచేయనైనా అనుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఆ నైట్ అంతా మేలుకొనే ఉన్నా, చూస్తూ ఉన్నా. నాయన కృపను బట్టి ఆమెకి ఏ అనారోగ్యం లేకుండా ఆయనకి స్వస్థతనిచ్చి సన్నిధానానికి నడిపించిన ఏసయ్యకి చాలా అది వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ వందనాలు. పాస్టర్ అందరూ ఆరాధనకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కృత నిబంధనలోని 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. దేవుడు తన పరిశుద్ధాత్మ నైతుల్లో దీవించిన వాక. ఆమేన్. దేవా ఘనమైన శ్రేష్టమైన నామకు వెళ్ళిన కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నా తండ్రి అయా గత వారం నుంచి ఈ వారం వరకు నాయన మమ్మల్ని అందరినీ రెక్కడి నీళ్ళు భద్రపరిచి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా నాయన మీరు మహిమ పొందినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి అయ్యా బిడ్డలు నాయన నా తండ్రి సాక్ష్యాల ద్వారా నాయన నా తండ్రి మీరు మహిమ పొందినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన నా తండ్రి ఇదిగో నాయన నా తండ్రి వాక్యంలోనికి మేము వెళ్ళబోతుండగా ఆయన నీ దాసుడి నాయన నీ సెలవు చాటును మరుగుపరిచి నా తండ్రి అయ్యా 7 ఆత్మల శక్తితో నాయన ఆ బిడ్డను నింపి నా తండ్రి ఆ బిడ్డ ద్వారా నాయన మాకు ఏ వాక్యం అవసరమో మా జీవితాలను నాయన మేము సరి చేసుకోవడానికి నా తండ్రి ఈ బిడ్డ ద్వారా నాయన మాతో వినిపింపజేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి నాయన నా తండ్రి మనసుని నాయన మీ స్వాధీనంలో ఉంచుకోమని మీ ఆధీనంలో ఉంచుకోమని నాయన వేడుకొంచు. రావాల్సిన ప్రతి బిడ్డను నాయన సకాలంలో రావడానికి సహాయం చేయమని వేడుకొంచు. మా ప్రభు మా రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు నామపేట మిక్కిలి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాముకు ఇస్సాకుకు బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకు బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన.
స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరు నేను నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేను ఆరాధని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు గోడులో చేసిన ఆరాధన నీకులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు గోడులో చేసిన ఆరాధన నీకులలో దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి దేవుడు అందరూ చేతులెత్తి దేవాని సన్నిధిలో ఉన్నాం నాయన అయా నీ సన్నిధిలోకి వచ్చి నేను ఆరాధిస్తున్నాం తండ్రి మా అక్కరలు మా మొరలు నీకు వినిపిస్తున్నామయ్యా నీ సన్నిధిలో నేను స్తుతిస్తున్నాం దేవా నీకు వందనాలు అయ్యా నా తండ్రి సింహపు బోనులో దానియేలు ఆరాధించినటువంటి దేవుడు నాయనా నా తండ్రి దావీదు వలె నాట్యమాడి స్తుతించినటువంటి గొప్ప దేవుడు నాయన ఎన్నో నా కొన్ని అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యములు నా తండ్రి మా జీవితాల్లో చేసావు నాయన నీ సన్నిధిలో ఉండడం మాకెంతో క్షేమకరము నాయన రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా తండ్రి నీ సన్నిధిలో ఉండడం మాకెంతో ధన్యత అందరూ రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా ఆరాధిస్తూ బ్రతికిస్తాను అందరూ పాడదాం యేసయ్య సన్నిధిలో నీ సన్నిధిలో నేనుంటానయ్యా ఆరాధిస్తూ నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నే బ్రతుకలేనయ్యా
నాయన. నువ్వు రాకపోతే నేనేమైపోతాను యేసయ్య. నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండా. చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. అందరూ నీ తోడే లేకుండా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నాను మరణపడకు అన్నావు. ఒంటరి వాడే యేసయ్యాని కొందనాలు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. స్తోత్రం నాయన, స్తోత్రం నా తండ్రి. అతి నీ కొందనాలు నాయన. తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి అయ్యా, మా సమస్యలు మా అక్కరలు నాయనా నీ సన్నిధిలో వినిపించడానికి వచ్చాము నా తండ్రి. అయ్యా నా తండ్రి, ఎవరెవరైతే బిడ్డలు నీ సన్నిధిలో అయ్యా బాధలతో నాయనా, దుఃఖముతో నాయనా, నీ తూర్పులతో నాయన అయ్యా సమస్యలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు వారందరినీ నా తండ్రి యేసు శక్తి కలిగిన నామంలో వాళ్ళకి విడుదల అనుగ్రహించబడను గాక. నీ కొందనాలు అయ్యా, యేసు శక్తి కలిగిన నామంలో వారి సమస్యలు తీరిపోవను గాక. నీ కొందనాలు తండ్రి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ సన్నిధిలో ఎంతో నెమ్మది కలదు నాయన. నీ కొందనాలు అయ్యా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వాక్యము నా తండ్రి అయ్యా ఎలా చెప్పాలో, ఏ మాటలు బిడ్డలకు అవసరము, ఏ మాటలు మాకు అవసరమో మా హృదయాలకి నా తండ్రి మీరు అనుగ్రహించమని, దీవించమని, వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వంతన మీరు ఆశీర్వదించమని ఈ స్తుతి ఆరాధన నైవేద్యము నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరి శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క ప్రభు దినాన్ని అనుగ్రహించి దేవుడు మరలా మీ మధ్యలో నిలబడడానికి మరి నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు, అలాగే మీకు కూడా వందనములు చెల్లించుకుంటున్నాను. మరి
వాక్య భాగంలోనికి మనం వెళదాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి ఎవరైనా బిగ్గరగా చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు దేవుని కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. చాలా చక్కటి వాక్యం. దేవుడు మరి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడులాగున కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోకి వెళదాం. పరిశుద్ధుడా, జీవం కలిగినటువంటి తండ్రి, దేనికి పనికిరాని వాడను, వట్టివాడను, మట్టివాడను నా తండ్రి, నీ సన్నిధిలో నిలబడ్డానికి కూడా అర్హత లేని వాడనైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో నిలబడ్డానికి, నాయన మీ మాటలు వినిపించడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు అయ్యా. నా తండ్రి, మేము ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నామో, ఎలాంటి మాటలు మాకు అవసరమో మా హృదయానికి అట్టి మాటలు మాకు అనుగ్రహించి, క్షేమాన్ని మా హృదయానికి అనుగ్రహించి, మారు మనసు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 1వ కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదవగా మనం విని ఉన్నాం. అయితే దేహమే దేవుని ఆలయం అనేటువంటిది మనం ఈరోజు మన యొక్క టాపిక్ లేదా మన యొక్క అంశం. దేహమే దేవుని ఆలయం. చాలామందికి దేహం మీద ప్రేమ ఎక్కువ, అంతే కదండి? దేహం మీద ప్రేమ ఎక్కువగా మానవునికి ఉంటుంది. సహజంగా దేహం అంటే మనుషులకు చాలా ప్రేమ. అందుకే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు దేహాన్ని చక్కగా చూసుకుంటాం, శుభ్రపరుచుకుంటాం, చక్కగా అలంకరించుకుంటాం, రకరకాలైనటువంటి బట్టలు వేస్తాం, రకరకాలైనటువంటి స్ప్రేలు కొడతాం, రకరకాలైనటువంటి సువాసనలతో ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టుగా మన దేహాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ దేహము కొంత సమయమైన తర్వాత సరిగ్గా మనం శుభ్రపరచకపోతే అతి భయంకరమైన వాసనని వెదజల్లుతుంది. అలాగే ఈ దేహము చాలా ప్రియమైనటువంటిది మానవునికి. ఎందుకంటే మానవుని దేహమే మానవునికి ఒక ప్రాణము, దేహము మనిషికి ఎంతో అవసరమైనటువంటిది. సో దేహముతో మనిషి చాలా చక్కగా జీవిస్తూ ఉంటాడు. దేహాన్ని బట్టి అతని యొక్క శరీర దారుఢ్యాన్ని, లేకపోతే అతని ఫిట్నెస్ని, ఇంగ్లీష్లో ఫిట్నెస్ అని అంటారు, దేహ దారుఢ్యం అని అంటారు, దాన్ని కూడా మనం చెప్పగలిగినటువంటి వారంగా ఉంటాం. బలహీనులుగా కొంతమంది ఉంటారు, బలవంతులుగా కొంతమంది ఉంటారు. స్త్రీలలో అయితే ఇంకా ఎక్కువగా దేహం మీద వాళ్ళకి శ్రద్ధగా ఎక్కువగా ఉంటుంది. రకరకాలైనటువంటి ఆభరణాలు, రకరకాలైనటువంటివి ధరించుకొని చక్కగా దేహాన్ని అలంకరించుకుంటూ ఉంటారు. ఇది మన సహజంగా జరిగేటువంటి మరి పద్ధతిగా మానవుని స్వభావంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇక్కడ వాక్య భాగంలో మనకి ఏమి తెలియపరుస్తున్నారని అంటే, 1వ కొరింథీ రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాసినటువంటి పత్రిక మరి 6వ అధ్యాయం 19లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మన దేహం ఏంటండి? ఆలయము, దేవుని ఆలయము మన దేహం. అయితే ఆ దేవుని ఆలయమైన మన దేహాన్ని మనం ఏం చేస్తుంటాం? ఒక్కొక్కసారి ఆ ఆలయంలో సిగరెట్లు తాగుతారు, ఆలయంలోనే మందు తాగుతాం, ఆలయంతోనే రకరకాలైనటువంటి
చెడు సహవాసాలు చేస్తుంటాం, దాంతోనే వెళ్ళకూడని ప్రదేశాలకు వెళుతూ ఉంటాం, దాంతోనే మరి జిగుప్సకరమైనటువంటి పనులు కూడా చేస్తూ ఉంటాం. అయితే దేవాది దేవుడు మన శరీరం అనే ఆలయాన్ని, దేహమును గురించి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని కలిగి ఉన్నాడు. మన దేహము దేవుని ఆలయం. ఎందుకంటే మానవుని సృజించినటువంటి దేవుడు మొట్టమొదటిగా ఆయన ఆదికాండంలో మనం చూసినట్లయితే మానవుని సృజించి తన మట్టితో మానవుని సృజించినటువంటి దేవుడు నాసికారంధ్రములలో మరి ఆయన ఊపిరిని ఊదిని జీవాత్మగా మనిషిని తయారు చేశాడు. అంటే ఒక వచనం మనం చూస్తే ఆదికాండం మొట్టమొదటిలో చూస్తే ఎలాంటి స్వరూపంలో నరుని చేశాడండి? ఒకసారి చూడండి, ఎలాంటి స్వరూపంలో మరి నరుని చేశాడు. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. ఒక్కసారి 1వ అధ్యాయము 26 చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అది అంటే మనము ఎవరి పోలిక చొప్పున ఉన్నామండి? దేవుని పోలిక చొప్పున మనం చేయబడ్డాం. దేవుని పోలిక చొప్పున తప్ప మనము వేరే పోలిక లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడు ఆదికాండంలోనే మనకు సెలవిచ్చినటువంటి విధానం ఏంటంటే దేవుని పోలిక చొప్పుననే మనల్ని తయారు చేశాడు. తయారు చేసి భూమిపైన మనల్ని వదిలిపెట్టాడు. అంటే ఈ శరీరము, ఈ అవయవాలు, ఈ క్రమమైనటువంటి ఈ శరీర దారుఢ్యము ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కళ్ళు ఇక్కడే ఉండాలి, ముక్కు ఇలాగే ఉండాలి, నోరు ముక్కుకి కింద ఉండాలి, కళ్ళు చక్కగా పైనే ఉండాలి. ఇవన్నీ కూడా అమర్చినటువంటి అమరిక అంతా కూడా దేవుని యొక్క స్వరూపంలోనే అమర్చాడు. ఒకవేళ కళ్ళు ఇక్కడ కాకుండా నెత్తిపైన ఉంటే మన స్వభావం వేరుగా ఉండేది, కళ్ళు వెనకుంటే వేరుగా ఉండేది, ముక్కు ఇటువైపు ఉంటే, నోరు ఇటు పక్కకుంటే రకరకాలుగా ఉండేది. ఏలియన్స్, గ్రహాంతర జీవుల్లాగా మనం చూసేవాళ్ళు. సో దేవుడు ఎందుకు ఒక క్రమపద్ధతిలో కళ్ళు, ముక్కు, నోరు ఇలా అవయవాలన్నిటిని కూడా అమర్చి చాలా చక్కగా నిర్మించాడు అనమాట. ఎందుకంటే తన స్వరూపమందు దేవుడు నరుని నిర్మించడం జరిగింది. అయితే మనం నిర్మించినటువంటి ఆ దేవుణ్ణి మన దేహముతో ఆయన ఆలయముగా ఉండేటువంటి ఆ దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? విస్మరించేసి మన దేహానికి కావలసినటువంటి రకరకాలైనటువంటి పనులు చేస్తూ దేహాన్ని అపరిశుభ్రపరుస్తున్నాం. దేహానికి అనేక వేల రూపాయల ఖర్చులు పెట్టి చక్కగా అలంకరించుకుంటాం దేహాన్ని. అలాగే అత్యంత ఖరీదైనటువంటి వస్తువులను దేహానికి ధరింపజేస్తాం. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అత్యంత ఫేమస్ డ్యాన్సర్, అతి ఫేమస్ అయినటువంటి నాట్యకారుడు, సంగీత విద్వాంసుడు, పాటలు చక్కగా పాడి కొన్ని వేల మందిని, కోట్ల మందిని అభిమానులుగా చేసుకున్నటువంటి మైకేల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి. అతను అమెరికా రాష్ట్రంలో, అమెరికా రాష్ట్రమేనే కాదు ప్రపంచమంతా అతను తెలియనటువంటి వ్యక్తి లేడు. అతను తన దేహాన్ని అనేక రూపాలుగా మార్చుకోవడానికి దాదాపు 100 ఆపరేషన్లు చేయించుకున్నాడండి. ఎన్ని ఆపరేషన్లు? 100 ఆపరేషన్లు. తన దేహాన్ని రకరకాలైనటువంటి ఆకృతుల్లో మార్చుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 100 ఆపరేషన్లు అతని దేహంకు చేపించుకున్నాడు. చివరికి అతను చేపించుకొని ఏం చేశాడంటే లాస్ట్ మూమెంట్లో అతను చనిపోతే అతని బాడీ అంతా తీసి పొట్టకోసి చూసినప్పుడు, పోస్ట్ మార్టం ఏదో చేసినప్పుడు కడుపులో నిండా మాత్రలే ఉన్నాయంట. అతను మాత్రలు, మందులు తప్ప ఇక్కడ ఏమీ లేవు. అంటే అంత అందానికి, అంత శరీరానికి ఆయన అంత ప్రాధాన్యతనిస్తూ 100 ఆపరేషన్లు తన శరీర మార్పుల కోసం చేసుకున్నాడు. మైకేల్ జాక్సన్ అనేటువంటి డాన్సర్, ఫేమస్ అయినటువంటి డాన్సర్, అతను చనిపోయాడు.
అతను చనిపోకుండా ఉండడానికి కోసం ఆక్సిజన్ని ప్రతిరోజు ఒక తొట్టిలో పెట్టి ఆ తొట్టిలోకి వెళ్ళి ఆక్సిజన్ని బాగా పీల్చుకునేవాడంట. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు బతకాలని ఆశతో ఆక్సిజన్ యొక్క తొట్టిలోకి వెళ్ళి కూర్చునేవాడంట గంటల తరబడి. అలా కూర్చుంటే యవ్వనప్రాయంగానే ఉంటాము, త్వరగా ముసిలితనం రాదని అతని అభిప్రాయం. ఇలా తన దేహాన్ని రకరకాలైనటువంటి మనుషులు రకరకాలుగా మారుస్తూ ఉంటారు. అయితే దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఈ దేహమును గురించినటువంటి యేసయ్య కొన్ని మాటలు మనకు ఇస్తే, ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూసినట్లయితే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. గమనించాలి, శరీరము మాట ఆత్మ వినదండి, ఆత్మ చెప్పే మాట శరీరము వినదు. మోకరించి ప్రార్థన చేయమని ఆత్మ చెప్తుంది, ఇప్పుడు కాదులే మళ్ళీ చేసుకుందామని శరీరం చెప్తుంది. ఉపవాసం ఉందామని ఆత్మ చెప్తుంది, ఈ రోజు కాదులే మళ్ళీ ఇంకో రోజు ఉందామని శరీరము చెప్తుంది. శరీరము సహకరించదు. మ్యాక్సిమం అంటే 90% శరీరం సహకరించదు. శరీరాన్ని నలగొట్టుకుని ఆత్మతో దేవుని సన్నిధిలో ఉండాలి తప్ప శరీరాన్ని సుఖపెడుతూ ఆత్మతో ఉండాలంటే మాత్రం కుదరదు. అదే చెప్తున్నాడు ఇక్కడ, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఎప్పుడు కూడా ఆత్మకి శరీరంకి విరోధమే, ఎప్పుడు తగాదాలి. శరీరం చెప్పిన మాట ఆత్మ వినదు, ఆత్మ చెప్పిన మాట శరీరము వినదు. అయితే ఈ శరీరం అన్నిటిని కూడా అనేక రకాలైనటువంటి కార్యములు రుచి చూడాలని కోరుకుంటుంది. అవి ఏంటయ్యా అంటే 5:19 గలతీ 5:19లో మనం చూసినట్లయితే శరీర కార్యాలని కొన్ని ఇచ్చాడు. గలతీ 5 స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలా ఇవన్నీ కూడా శరీరము ఆశపడి ఇలాంటి కోరికల్ని కోరుకుంటుంది. శరీరము ఆశపడి ఇలాంటి కోరికల్నే కోరుకుంటుంది. మ్యాక్సిమం శరీరమును నలగొట్టుకొని ఎలాంటి కోరికలు లేకుండా జీవించడం మనిషిగా అసాధ్యమనే చెప్పచ్చు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎప్పటికీ మనం నీతిమంతుల్లాగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి క్షణము నీతిమంతులలాగే మనం జీవించాలి, ప్రతి క్షణము ప్రయత్నించాలి. కానీ నీతిమంతులలాగా మనం జీవించడం అసాధ్యమని చెబుతున్నటువంటి పరిస్థితులు. కానీ ఇలాంటి శరీర కార్యాలన్నిటిని కూడా శరీరము కోరుకుంటుంది. మంచి కార్యాలు, మంచి పనులు చేయడానికి శరీరము కోరుకోదు. అయితే ఒక 2 వ్యక్తుల్ని బైబిల్ గ్రంథంలో ఇలాంటి శరీరాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తిని, దేవుడిచ్చినటువంటి శరీరాన్ని పాడు చేసుకున్న ఒక వ్యక్తిని, దేవుడిచ్చిన శరీరాన్ని దేవునికే అర్పించి మహిమపరచబడినటువంటి 2 వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ఒక వ్యక్తి దేహదారుఢ్యం కలిగినటువంటి వ్యక్తి, సింహము కంటే బలమైనటువంటి వ్యక్తి, అత్యంత శక్తిశాలి అని పేరు పొందినటువంటి వ్యక్తి. ఫిలిస్తీన్లు ఆ పేరు చెప్పగానే గడగడ వణికిపోయేటువంటి పరిస్థితి కలిగించిన గొప్ప వ్యక్తి. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ పుట్టనటువంటి వ్యక్తి, అతి భయంకరమైనటువంటి దేహదారుఢ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరై అంటే సంసోను. సంసోను పుట్టుక చాలా ప్రత్యేకమైనటువంటిది. దేవుని ప్రణాళిక చొప్పున ఆ పుట్టుక ఉంటుంది, అంతేనా? చాలా క్రమపద్ధతిలో వాళ్ళ అమ్మగారికి దేవుని దూత ప్రత్యక్షమై, అమ్మా నీకొక బిడ్డ పుట్టబోతున్నాడు, అతని తలకు క్షవరం అంటే కత్తిరించకూడదు, తలని మద్యపానం పుచ్చుకోకూడదు, చచ్చిన కళేబరాన్ని తాకకూడదు. చాలా జాగ్రత్తగా కొన్ని నియమాలు దేవుడు చక్కగా నియమాలు ఇచ్చి, అంటే బిడ్డ పుట్టక ముందే ఆ శరీరము దేవుని శరీరముగా, అంటే దేవుడిచ్చేటువంటి బహుమానంగా తను చక్కగా వాళ్ళ తల్లికి చెప్పి
దేవుని దూత ప్రత్యక్షమై ఆమె తల్లికి చెప్పింది. ఆమె తండ్రి పేరు ఏ పేరండి? మనోహు. ఎస్, ఆయన తండ్రి పేరు మనోహు. తన భార్యకు మరి వీరిరువురికి దేవుని దూత ప్రత్యక్షమై చెప్పడం జరుగుతుంది. అంటే ఫిలిష్తీయుల నుంచి రక్షించడానికి దేవుడు ప్రణాళిక చొప్పున ఆ సంసోన్ను పుట్టించాడు. సంసోను చాలా బలవంతుడు, అత్యంత బలశాలైనటువంటి వ్యక్తి. చిన్నపిల్లలకి సంసోను గురించినటువంటి పాట ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే అంత బలశాలైన వ్యక్తిని మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూసున్నాం. బైబిల్లో అత్యంత బలశాలైనటువంటి వ్యక్తి సంసోను. అతను ఏం చేస్తున్నాడంటే చాలా చక్కగా జీవించాల్సినటువంటి వ్యక్తి. దేవుడిచ్చిన తన శరీరాన్ని దేవునికి వాడుకొని, అంటే దేవుని కొరకై వాడుకొని ఫిలిష్తీయులను సంహరించడానికి దేవుడిచ్చినటువంటి తన దేహదారుఢ్యమైనటువంటి శరీరాన్ని చక్కగా దేవుని కొరకు వాడాల్సినటువంటి సంసోను క్రమేపీ తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా తన దేహాన్ని దేవుని ఆలయంగా చెప్పుకుంటూ ఉన్నటువంటి తన పరిస్థితిని న్యాయాధిపతులు ఒకసారి చూడండి 13వ అధ్యాయంలో అత్యంత యోధుడైనటువంటి సంసోను గురించినటువంటి చరిత్రను మనం చూస్తాం. అయితే న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1, 2, 3 ఒకసారి చూస్తే న్యాయాధిపతులు 14 సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఎవరిని చూశాడు? చూచి అతను తిరిగి వచ్చి నేను ఒకతను చూచి తిని అనగా ఓకే చాలండి. చక్కటి క్రమశిక్షణతో తన శరీరాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి తన శరీరాన్ని కాపాడుకోవాల్సినటువంటి సంసోను ఒకానొక రోజు ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచి వెంటనే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఆమెను నాకిచ్చి పెళ్లి చేయండి, నేను ఆమెను ఇష్టపడ్డాను. ఎవరిని? ఫిలిష్తీయుల కుమార్తెను. అంటే ఫిలిష్తీయులు అప్పటికే మరి శత్రువులుగా భావిస్తున్నటువంటి ఆ రోజుల్లో ఫిలిష్తీయులను హతము చేయడానికి సంసోను పుట్టించినటువంటి దేవుడు మరి ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒక ఆమెను ఇష్టపడి వారి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పెడద్రంగా మాట్లాడుతున్నాడు. నేను ఆమెను చూశాను, ఆమెను ఇష్టపడ్డాను, నాకు వెంటనే పెళ్లి చేయండి అంతే. అంటే తన తల్లిదండ్రులకు ఎంత అవిధేయుడైనటువంటి బిడ్డగా సంసోను ఉంటున్నాడో మనం చూడొచ్చు. దేవుడిచ్చినటువంటి తన శరీరాన్ని, దేవుడిచ్చినటువంటి తన బలాన్ని అన్యుల పాలు చేయడానికి సంసోను ఇష్టపడుతున్నాడు. అలాగే అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది 14:3 వచనం చివరిగా చూస్తే అందుకు సంసోను ఆమెకు నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ఆమెను వెంటనే నాకు తెప్పించండి అంతే, వేరే మాట లేదంతే. మీరు నాకు చేస్తారా చేయరా, మీరు నాకు ఇస్తారా ఇవ్వరా అంతే. ఈరోజు ఉన్నటువంటి బిడ్డలు ఇదే అడిగేది నా తల్లిదండ్రులకి, మీరు నాకు ఇది ఇస్తారా ఇవ్వరా, ఈకపోతే చచ్చిపోతా, ఈకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, లేకపోతే అక్కడ పడి చనిపోతా. ఇదే బెదిరింపులు ఈనాటి యవనస్తులందరూ కూడా ఎక్కువగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యవనస్తులు తల్లిదండ్రులను బెదిరించే పరిస్థితిలో ఉంటున్నారు. అంటే దేవుడిచ్చినటువంటి తన దేహాలను దేవుని ఆలయంగా మార్చుకోవాల్సినటువంటి తన దేహమును పాడు చేసుకుంటూ దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా కాకుండా సాతాను క్రియలకు, సాతాను కుయుక్తులకు తన దేహాన్ని అప్పగించుకొని అతి భయంకరంగా తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. సంసోను ఎంత పెడద్రంగా, ఎంత పొగరుగా సమాధానం చెప్తున్నాడంటే, మీరు నా కొరకు తెప్పించమని తన తండ్రితో అనెను. వాళ్ళ తండ్రి ఎంతో బ్రతిమలాడుకున్నాడు, అయ్యా వద్దురా, ఫిలిష్తీయులు వాళ్ళు సున్నతి పొందనటువంటి వాళ్ళు, మనకు వారికి గిట్టదు, మన కుమార్తెల్లో చాలా మంది ఉన్నారు, మన బంధువుల్లో ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు మన ప్రజల్లో ఉన్నారు, కుమార్తెలు అనేకులు ఉన్నారు, వారిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే అతను ఒప్పుకోలేదు. అలాగే అతను ఏం చేశాడంటే, ఒకసారి సింహం అతని మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడు, మేక పిల్ల వలె
ఒక చిన్న మేకపిల్లని ఎలాగైతే పట్టుకొని చీలుస్తాడో అంత బలశారుడుగా సింహాన్ని పట్టుకొని చీల్చివేసి దాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. మరలా అటువైపు వస్తున్నప్పుడు ఆ సింహము కుళ్ళిపోయి ఆ శరీరం ఆ పక్కన పడి ఉన్నప్పుడు ఆ శరీరం లోపల తేనె తెట్టు ఆ శరీరం లోపల ఉంటే దాన్ని తీసుకొని తిని తల్లిదండ్రులకు కూడా అతను ఇచ్చాడు. అంటే కళేబరముల దగ్గర ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి దాన్ని తినకూడదు అని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరిపోయి ఏం చేశాడు? ఆ తేనెని కూడా అతను తిన్నాడు. అంటే ఒక్కొక్క తప్పు తన శరీరాన్ని క్రమేపీ తన శరీరాన్ని వదులుకుంటూ సాతానుకి వదులుకుంటూ వస్తున్నాడు. సాతానికి అప్పగించుకుంటూ తన శరీరాన్ని వస్తూ ఉన్నాడు. కానీ ప్రతి క్షణము దేవుడు ఇంకొక ఛాన్స్ మరొక అవకాశం సంసోనుకి ఇస్తూ ఉన్నాడు. మనకు కూడా చాలా అవకాశాలు ఇస్తాడండి దేవుడు. మనం చేసే ప్రతి పనుల్ని ఆయన చూస్తూ ఓపికతో కనిపెడుతూ అనేక అవకాశాలు మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి తప్పిపోతే మరలా, ఇంకొకసారి తప్పిపోతే మరొక ఛాన్స్ దేవుడు అనుగ్రహిస్తాడు. ఓర్పుతో సహనముతో ఆయన హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి మన కొరకు తడుతూ ఉంటాడు. ఎప్పుడు తెరుస్తాడా నా బిడ్డ, ఎప్పుడు నేను లోపలికి ప్రవేశిస్తానని ఎదురు చూస్తూ ఉండే దేవుడు ఆయన. అలాగే సంసోను తన తల్లిదండ్రులకు అవిధేయతగా ఉంటూ అపవిత్రమైనటువంటిది ముట్టకూడదని దేవుని ఆజ్ఞ ఉంటే అలాంటి ఆజ్ఞను కూడా ధిక్కరించి తన సొంతగా అపవిత్రమైనటువంటి దాన్ని కూడా ముట్టుకొని చేశాడు. ఇంకా ఏం చేశాడు సంసోను? ఒకసారి చూస్తే 16వ అధ్యాయంలో చూస్తే న్యాయాధిపతులు 16:1 అధ్యాయం చూస్తే, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరు. ఎంత అపవిత్రమైపోతున్నాడో చూడండి. తల్లిదండ్రులకు అవిధేయతగా అయిపోయాడు. అక్కడ నుంచి తినకూడదు తాగకూడనటువంటి క్రియలు చేస్తూ వస్తున్నాడు. ఇలాగే అక్కడికి వెళ్ళి గాజాకు వెళ్ళి వేశ్యనొక దాన్ని చూచి ఆమె యొద్దకు చేరాడు. వేశ్యలతో సాంగత్యము చేయకూడదు అని దేవుడు చెప్పాడు. జారత్వం చేయకూడదు, వ్యభిచరించకూడదు. దేవుని ఆజ్ఞను ధిక్కరించి తను దిగజారిపోయినటువంటి స్థితికి వచ్చేసాడు. చివరకు ఏం చేస్తాడంటే సంసోను అలాంటి స్థితిలోనికి దిగజారిపోతూ ఏం చేస్తున్నాడంటే దెలీలా అనేటువంటి ఆమెను మరలా ఆమెను ఇష్టపడి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో ఉంటాడు. ఆమెతో ఉంటూ రకరకాలైనటువంటి పాపపు చేష్టలు చేస్తూ ఆమెతో గడుపుతూ ఉంటాడు. అయితే ఇలాంటి సంసోను చివరి దశలో చేస్తూ ఉంటే ఒకానొక సమయంలో సంసోను అలాంటి వ్యక్తి దెలీలా తొడ మీద పడుకొని సేద తీరుతూ ఉన్నప్పుడు ఆమె నన్ను ఒక్కసారి నా వైపు ఒక్కసారి చూసి నాకు ఒక్కసారి కరెక్ట్గా నిజం చెప్పు, నీ బలము దేంట్లో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది చెప్పు, ఒక్కసారి నాకు నిజంగా నువ్వు నన్ను ప్రేమించేవాడు అయితే చెప్పు అని ఆమె అడుగుతుంది. అడిగితే వెంటనే అతను విసికి సావగోరి ఏం చెప్తాడంటే నా తల వెంట్రుకల్లో నా బలం ఉంటుంది, దాన్ని కానీ తీసేస్తే నా బలం పోతుందని చెప్పేస్తాను. చెప్పి ఆమె తొడ మీదనే పడుకొని అలా సేద తీరుతూ ఉన్నాడు. మనుషులు తన యొక్క పతనాన్ని ఎలా లిఖించుకుంటున్నాడు చూడండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి అలా పడిపోతూ చివరకు ఒక భయంకరమైనటువంటి ఆ స్త్రీ పాపానికి దిగజారిపోయి ఆమె తొడ మీద పడుకొని అతను పాపము తలంపులతో ఉంటూ ఆ స్త్రీకి తన నిజాన్ని కూడా చెప్పేశాడు. వెంటనే ఆ స్త్రీ ఆమెను అలాగా అతన్ని నిద్ర పుచ్చుకుంటూ ఫిలిస్తీయుల్ని పిలిచి మొత్తం గుండు చేపించేసింది. ఒక్క వెంట్రుక కూడా లేదు. వెంటనే అతను బలాఢ్యుడిగా లేయాలని ప్రయత్నం చేశాడు. ఈ లోపల అతనికి ఒక్క వెంట్రుక కూడా లేదు. అతని బలము అతని వెంట్రుకల్లోనే ఉంటుంది. కాబట్టి అతను వెంటనే లేచేటప్పటికే ఎవరిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో నిలబడ్డాడు. వెంటనే అతన్ని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి అతని కళ్ళు పీకేసి అతన్ని గానుగకు కట్టేసి ఒక ఎద్దు ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో అలా అతన్ని తిప్పుతూ కళ్ళు లేని పరిస్థితుల్లో కళ్ళు లేని కబోదిగా అతను చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఎంత దారుణమైనటువంటి స్థితిలో సంసోను వెళ్ళిపోయాడు. తన
తన శరీరం ఎంత బలాఢ్యమైనటువంటి శరీరం, అత్యంత బలశూరుడుగా పేరు తెచ్చుకున్నటువంటి సంసోను దేవుని ఆలయముగా ఉండాల్సినటువంటి తన దేహాన్ని ఎవరికి అప్పగించాడండి? సాతానుకు అప్పగించి తన పూర్తిగా పతనమైపోయి చివరికి కళ్ళు కూడా పోగొట్టుకొని కళ్ళు తీసేసి అతను ఒక ఎద్దులాగా అతని చేత చుట్టూ గానుగును తిప్పుతూ అతను కట్టేసి తిప్పుతూ ఉన్నారు. చివరిగా అతను ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను క్షమించు నాయనా, ఇంకొకసారి నాకు అవకాశం ఇస్తే ఈ ఫిలిస్తీన్లందరినీ నాశనం చేస్తానని ప్రభువుని అప్పుడు వేడుకున్నాడు. చివరి క్షణంలో వేడుకొని ఏం చేశాడంటే, మరి వెంటనే దేవుడు అతనికి శక్తినిచ్చినప్పుడు ఆ చివరి క్షణంలో మరి అనేక మంది ఫిలిస్తీన్లు అతను చంపడం జరిగింది. అయితే ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి ఒక ఆమె ఉందంట. ఆమె చాలా అందగత్తె. బాలీవుడ్ అంటే హాలీవుడ్, క్షమించండి, హాలీవుడ్ అంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి యాక్టర్స్ అక్కడ ఉంటారు హాలీవుడ్లో, అమెరికాలో. ఆమె చాలా అందగత్య, చాలా అద్భుతమైనటువంటి నటన కలిగినటువంటి యాక్టర్ అంట. ఆమె ఒకరోజు ఆమె దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చారంట. వచ్చి అంటే దేవుని చేత ప్రేరేపించబడి ఆ దైవజనుడు ఆమె దగ్గరకు వచ్చి అంటే ఆమెకు ఒక్కసారి వాక్యం చెప్పు అని చెప్పి దేవుడు ఆ బిడ్డను పంపించారంట. ఒక్కసారి ఆమెకు వాక్యం చెప్పు నాయన, ఆమె మారు మనసు పొందాలి, ఆమెకు టైం వచ్చేసింది, మీరు వెళ్ళి ఆమెకు చెప్పండి నాయన అని చెప్తే మరి ఆ సేవకుడు ఆమె దగ్గరకు వచ్చాడంట. ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ ఒక్క చిన్న 2 నిమిషాలు నీ కోసం, మరి నా కోసం ఒక 2 నిమిషాలు మీరు టైంకి ఇస్తారంటే, చాలా బిజీగా ఉన్నాను, సరే ఇవ్వండి, పాస్టర్ కదా. మరి ఆమె దగ్గరకు వచ్చి పిలిచి కూర్చోబెట్టుకున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ యేసయ్య చాలా గొప్పవాడు కదా, మిమ్మల్ని ఇంత స్థితికి తీసుకొని వచ్చారు, చాలా మీకు కోట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఖరీదైన కార్లు ఉన్నాయి, మీరు రక్షణ పొంది దేవుని వైపు తిరగచ్చు కదా, అనేకులను రక్షించేటువంటి వారుగా ఉండొచ్చు కదా, మీకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటారు, వారందరూ కూడా రక్షింపబడతారు కదా, మీరు రక్షింపొద్దే ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఎందుకో మీకు చెప్పండి నా మీ దగ్గరకు పంపించాడని బ్రతిములాడాడంట. ఆమె ఇచ్చిన 2 నిమిషాల టైం అయిపోయింది, 10 నిమిషాల వరకు ఆమెను బ్రతిములాడాడంట. ఆమె చెప్పిందంట, పాస్టర్ గారు నిజమే, నాకు కూడా ఉండాలనే ఉంది, కానీ నాకు ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు 30 వయసులో ఉన్నాను, చాలా యంగ్గా ఉన్నాను, నాకు ఇంకా 60 సంవత్సరాలు ఉంటుంది, 60 సంవత్సరాలప్పుడు రండి, అప్పుడు నేను దేవుని నమ్ముకుంటాను, ఎందుకంటే ఈ అందము ఈ ఐశ్వర్యం అంతా నాకు పోతుంది, కాబట్టి జీసస్ ఉంటాడు, నా మనసులో ఉంటాడు, కానీ నేను బయటికి చెప్పను, చాలా బిజీగా ఉంటాను నేను, దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసిందంట. అమ్మ ఒక్కసారి నా మాట వినమ్మని బ్రతిములాడితే ఒప్పుకోలేదంట. సరే ఆయన వచ్చేసాడు, ప్రభువా నీ చిత్త ప్రకారం నీ చెప్పమన్నావు, చెప్పాను నాయన, నీ కొందనాలని ఆయన వచ్చేసాడు. అదే రోజు షూటింగ్కి ఆమె కారులో వెళుతూ ఉందంట. అత్యంత వేగవంతమైనటువంటి కార్లు అమెరికాలో ఉంటాయి, గంటకి 250-300 కిలోమీటర్లు ఫాస్ట్లో వెళ్తుంటాయి కార్లు. అలాంటి రేస్ కారులో ఆమె ప్రయాణం చేస్తూ ఉందంట. ఆమె స్వయంగా డ్రైవ్ చేసుకొని వెళుతూ ఉంది, దాదాపు 220 కిలోమీటర్ల స్పీడ్లో వెళుతూ ఉందంట. మద్యం తాగి, మందు తాగి ఫాస్ట్గా వెళ్ళి ఒక డివైడర్ని కొట్టి కారు తునాతునకలైపోయి మనిషి శరీరము చిదురైపోయిందంట. అలా అయిపోయినటువంటి ఆ శరీరము అందరూ చూస్తున్నాడు, ఫేమస్ యాక్టర్ ఇది, అరే ఏంది ఈమె ఇలా చనిపోయింది, నిన్న షూటింగ్లో ఉన్నింది, నిన్న ఇంటర్వ్యూలో ఉన్నింది, ఈమెకి ఇంకా 5 సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయి చేయాల్సినటువంటివి. అందరూ కూడా అక్కడ గుమ్మికిడి పేపర్లో టీవీల్లో ఆమె గురించి వార్తలు వేస్తుంటే ఈ పాస్టర్ గారు కూడా చూసి, అయ్యో దేవా ఎందుకొరక నన్ను పంపించింది నాయన, ఆ బిడ్డ చనిపోబోతుందని వాక్యం చెప్పడానికి పంపించింది. చివరి క్షణంలో కూడా కొంతమంది రిజెక్ట్ చేస్తారు, చివరి క్షణంలో కూడా దేవుని వాక్యాన్ని పెడచెవి పెడతారు. అలా పెట్టడం చాలా డేంజర్ అండి, ఎందుకంటే మనకు తెలియదు ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు మనం బాగుంటాం, రేపు పొద్దున ఏమవుతుందో మనకు తెలియదు. దేవుని వాక్యము మనల్ని గద్దిస్తున్నప్పుడు దానికి వెంటనే ఒబే అవ్వడం నేర్చుకోవాలి, దానికి విధేయత అవ్వడం మనం నేర్చుకోవాలి. అలా విధేయత అయినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఆమె చనిపోయింది.
సంసోను కూడా అత్యంత విలువైనటువంటి తన దేహాన్ని పాడు చేసుకుంటూ చివరి నిమిషానికి వచ్చి తను చనిపోయాడు. అలా అనేకుల్ని మరి ఆ సమయంలో ఫిలిస్తీన్లను చంపి చనిపోయాడు. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో. చూడండి, దేవుని ఆలయాన్ని అంటే దేవుడిచ్చినటువంటి తన దేహాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో నీతిమంతుడైనటువంటి బిడ్డగా దేవుని సన్నిధిలో ఉండి దేవునికి ఎంతగానో నమ్మకమైనటువంటి బిడ్డగా ఉన్నాడు. ఆ బిడ్డ అంటే ఎవరండి? యోసేపు. కరెక్ట్. యోసేపు చాలా నీతిమంతుడైనటువంటి బిడ్డ. యోసేపు వాళ్ళ అన్నదమ్ములందరి నుంచి దూరం చేయబడి, నెట్టివేయబడి, గెంటివేయబడి, వాళ్ళ అన్నదమ్ములు అతన్ని చంపలేక ఒక గుంటలో పడేసి అతన్ని చాలా దారుణమైనటువంటి స్థితిలో వేరే వాళ్ళకి ఆయన అమ్మేసి అతను చనిపోయాడని వాళ్ళ తండ్రికి చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో అతను చాలా హీనమైనటువంటి స్థితిలో వేరే వాళ్ళకి అతను అమ్మబడి, ఆ అమ్మబడినటువంటి స్థితిలో అంటే అతను కొనుక్కున్నటువంటి ఆ యజమాని దగ్గర చాలా జాగ్రత్తగా నమ్మకంగా జీవించేవాడు యోసేపు చాలా అందగాడండి. బైబిల్ గ్రంథంలో అతని గురించి చాలా చక్కటి వచనాలు మనం చూస్తాం. యోసేపు గురించి ఒక్కసారి చూస్తే ఫరో ఒకసారి యోసేపు రూపవంతుడు. ఒకసారి ఆదికాండం 39 6వ అధ్యాయం చివరిలో ఒకసారి చూస్తే యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఒక్కసారి చూడండి, యోసేపు ఎలాంటి వాడంట? రూపవంతుడు, సుందరుడు. ఒక మగవాళ్ళు అందంగా ఉండడం చాలా అరుదు. మగవాళ్ళు అందంగా ఉండడం చాలా అరుదుగా ఉంటాయి. చక్కగా ఉండేటువంటి తత్వం ఆడవారికి ఎక్కువగా ఉంటుంది. అయితే యోసేపు అంట చాలా సుందరుడు, రూపవంతుడు, చక్కటి రూపం కలిగిన వాడు, ఎత్తు ఒడ్డు ఒడుపు చక్కగా మంచి దేహదారుఢ్యం కలిగిన వాడు. తన శరీరాన్ని చాలా చక్కగా దేవుడు ఆయనకు అమర్చాడు. ఎంతో విలువైనటువంటి తన శరీరాన్ని దేవుని కొరకై వాడేటువంటి రూపవంతుడు, చక్కటి గుణవంతుడు, దైవ భయం కలిగినటువంటి యోసేపు. అయితే ఆ యోసేపును కొన్నటువంటి ఆ యజమాని ఇంట్లో యోసేపు చాలా జాగ్రత్తగా నమ్మకమైన వాడుగా ఉండేవాడు. ఉంటూ ఆ నమ్మకత్వాన్ని చూసి ఆ యజమానుడు ఏం చేశాడే అంటే ప్రతి వస్తువు మీద, ప్రతి పనివాడి మీద, ప్రతి కార్యక్రమం మీద, అతని దగ్గర ఉండేటువంటి ప్రతి దాని మీద యోసేపును నియమించి అతన్ని హెడ్గా అంటే అతను ఒక ప్రధానిగా అతని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ అతని యజమానుడికి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ నిలబడి జీవిస్తూ ఉండేవాడు. అయితే మంచి వాళ్ళకి కష్టాలు వస్తుంటాయి అనేటువంటిది ఎంత కరెక్ట్గా చెప్తారో, ఇలాంటి నీతిమంతుడైనటువంటి యోసేపుకు కూడా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అలాంటి కష్టాలు స్టార్ట్ అయ్యాయి అంటే పాపం ఆయన ఏ బాధ అంటే ఎటువంటి అతిక్రమము చేయకుండా నమ్మకమైనటువంటి బిడ్డగా, ఎలాంటి పాపపు చేష్టలు మనసులో లేనటువంటి బిడ్డగా ఉంటున్నప్పుడు యజమానుని భార్య అతనిపై కన్నేసి అతనితో పాపం చేయాలని అతన్ని ప్రేరేపించినప్పుడు అతను చాలా రిజెక్ట్ చేస్తాడు. నా యజమాని అన్నిటి మీద నాకు హక్కును కల్పించాడు, నీ మీద తప్ప మిగతా అన్నిటి మీద నాకు హక్కును కల్పించాడు, కాబట్టి నేను చాలా నమ్మకస్తుడుగా నేను ఇక్కడ ఉండాలి, దయచేసి నన్ను పాపం చేయమని అడగవద్దు, నన్ను బ్రతిమలు అడగవద్దు అని ఆమెకి చాలా మర్యాదపూర్వకంగా అతను సెలవిచ్చేవాడు. ఇలా అనేక సార్లు జరుగుతూ పోతుంటే ఆమె ఒప్పుకోలేదు. ఒకానొక సమయంలో అతని వస్త్రాన్ని పట్టుకొని గట్టిగా పట్టుకొని బలవంతం చేసినప్పుడు అతను వస్త్రం వదిలిపెట్టేసి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోతే కావాలని అతన్ని ఆ వస్త్రం పట్టుకొని యజమానుడి దగ్గర అతను పాడు చేయబోయాడని యజమానుడికి చెప్పేసింది. వెంటనే యజమానుడు ఎంత నమ్మకమైనటువంటి వాడైనా తన భార్య చెప్పిన మాట
భర్త ఖచ్చితంగా వింటాడు. కాబట్టి భార్యే చెప్పిందంటే నిజమేనేమో అని చెప్పి వెంటనే అతన్ని చెరసాలలో వేయించాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యోసేపుని గుంటలో నుంచి తీసుకొని అమ్మివేసి ఒక యజమానుడి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యోసేపును పట్టి దేవుడు ఆ ఇంటిని మొత్తం ఆ యజమానుడిని ఆశీర్వదించాడు. అలాగే యజమానుడు అతన్ని చెరసాలలో ఉంచినప్పుడు చెరసాలలో కూడా అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరినీ ఆ చెరసాల అధిపతి అతనికి అప్పగించాడట. చూడండి, ప్రతి దగ్గర ఎంత నమ్మకత్వంగా తను ఉంటున్నాడు. ఒక యజమానుని ఇంట్లో నమ్మకత్వం, అతన్ని తీసుకెళ్ళి చెరసాలలో వేస్తే అక్కడ కూడా నమ్మకత్వమే. బంగారం అంట మట్టిలో వేసినా బంగారమే, బయట వేసినా బంగారం అంతే, దాని విలువ మారదు. ఎందుకు మారుతుంది? మట్టిలో పడినంత మాత్రాన దాని విలువ మారదు. బంగారు ఎప్పటికీ బంగారు. కాబట్టి అంత బంగారు కంటే చక్కటి మనసు కలిగినటువంటి ఆ యోసేపు జైల్లో వేసినప్పటికీ ఆ చెరసాల యజమానుని దగ్గర, అధికారి దగ్గర నమ్మకంగా ఉంటూ, చాలా నమ్మకంగా జీవిస్తూ, ఆ యజమానుని దేవుడు దీవిస్తూ ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ అతనికి అప్పగించేశాడు. యోసేపు, ఈ ఖైదీలందరినీ నువ్వు చూసుకోవాలి, ప్రతి ఖైదీ నీకు చక్కగా ఏం కావాలో నీకు తెలియపరచాలి అని అతనికి అప్పగించేశాడు. అలాంటి స్థితిలో యోసేపు దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. ఏంటి, నేను అక్కడ ఉండాల్సినటువంటి వాడిని చెరసాల్లో ఉండనేది? అయినా యోసేపు నిరాశ పడకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు ఆ చెరసాలలో వేయబడినప్పుడు వారు కన్న కలలను బట్టి యోసేపు భావాలు అతను వాళ్ళకి చెప్పి తిరిగి మరలా యోసేపు ఫరో దగ్గరికి తీసుకెళ్తాడు. ఫరో కొన్ని కలలు కంటాడు, 2 కలలు కన్నప్పుడు అతను భక్ష్యకారుడు అనేటువంటి అతను పానదాయకుడు ఇద్దరు ఉంటారు కదా, అతను మరి యోసేపును, నాకు తెలిసినటువంటి ఖైదీ ఒక అతను ఉన్నాడు యోసేపు, కలలకు చక్కగా భావం తెలియజేసేటువంటి వాడు, మహారాజా మీరు సెలవిస్తే అతను తీసుకొని వచ్చి మీ కలలో భావం తెలియపరుస్తానని అంటాడు. అప్పుడు అతన్ని తీసుకొని వచ్చి ఫరో దగ్గర నిలబెట్టి కలలు భావాన్ని యోసేపు ద్వారా దేవుడు తెలియపరుస్తాడు. అప్పుడు ఒక మాట అంటాడు ఫరో. చూడండి, ఫరో ఒక మాట అంటాడు. ఆ మాట ఒక్కసారి 41వ అధ్యాయం, ఆదికాండము 41వ అధ్యాయము 37. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అనెను. చూడండి, ఎలాంటి వ్యక్తి, ఎంత దీనమైనటువంటి స్థితిలో అమ్మబడినటువంటి వ్యక్తి, ఒక బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తి, ఒక యజమానుని ఇంటిలో నమ్మకంగా జీవించి అక్కడి నుంచి చెరసాలలోకి వేయబడి చేయని తప్పుకి శిక్షణ అనుభవిస్తూ అక్కడ కూడా నమ్మకంగా జీవించినటువంటి వ్యక్తి ఈరోజు రాజు దగ్గరికి తీసుకుని పోబడి రాజు దగ్గర కూడా చాలా నమ్మకంగా ఆయన చెప్పినటువంటి ఆయన కల భావాన్ని రాజు విని ఏమంటున్నాడు? ఆ మాట ఫరో దృష్టికి అతని సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనేను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. ఒక రాజు సామాన్యమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడు. ఎందుకంటే అప్పుడు కాలంలో రాజులు చాలా గంభీరంగా ఎప్పుడు ఏం మాట్లాడితే ఎత్తి తీసుకొని నరచేదనమో లేకపోతే ఉరి తీసేయడమో సింహాల బోన్లో వేయడమో అటు చేసేటువంటి వారు. ఒక నరుణ్ణి, సామాన్యమైనటువంటి చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీ లాంటి వ్యక్తిని, అతని మాటని గౌరవించి ఏం చేశాడంటే అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా తన రాజ్యంలో ప్రతి ప్రజ అంటే ప్రతి వ్యక్తి కూడా ఎవరి మాట వినాలి? యోసేపు మాట వినాలి. ఒక్క సింహాసనం విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో నీకు నేను
పవర్ని అనుగ్రహిస్తున్నాను, ఈ మొత్తం రాజ్యమంతటిని నీకు అప్పగించాడు యోసేపుకి. చూడండి ఎంత నమ్మకమైనటువంటి స్వభావంతో అతను ఉన్నాడో, దేవుడు కూడా అతన్ని అంత హెచ్చుగా దీవించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట పొల్లు పోకుండా నెరవేరుతుంది. నమ్మకంగా జీవించినటువంటి వ్యక్తి తన శరీరాన్ని పాపమునకు అర్పించకుండా, పాపమునకు దూరంగా పరిశుద్ధమైనటువంటి హృదయముతో తన శరీరాన్ని కాపాడుకుంటూ, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఒక యజమానుని ఇంట్లో ఉన్నా లేదా చెరసాలలో ఉన్నా, ఎలాంటి స్థితిలో అయినా నమ్మకంతో చాలా చక్కగా తన హృదయాన్ని కాపాడుకుంటూ, తన శరీరాన్ని కాపాడుకుంటూ దేవుని ఆలయముగా తన శరీరాన్ని ఉంచుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఫరో ఆస్థానంలో ఒక ప్రధానిగా, అంటే రాజు కంటే కొంచెం చిన్నవాడుగా, అనేకులకు మార్గదర్శిగా ఈరోజు ఉన్నాడు. సో ఒక వ్యక్తి దేవుడిచ్చిన దేహాన్ని పాడు చేసుకుని దుర్మార్గమైనటువంటి స్థితిలోకి పడిపోయాడు. మరొక వ్యక్తి దేవుడిచ్చినటువంటి దేహాన్ని పవిత్రంగా ఉంచుకొని ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగాడు. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన దేహము గురించి ఎలాంటి స్థితిలో ఉన్నాం, మన దేహాన్ని ఎలాంటి స్థితిలో మనం వాడుతున్నాం, ఎలాంటి స్థితిలో మన దేహాన్ని దేవుని కొరకు మనం దేవునికి అర్పిస్తున్నాం. దేహమే దేవుని ఆలయముగా ఉంటున్నటువంటి మన దేహాన్ని జిగుప్సకరమైనటువంటి అలవాట్లకు, చెడు అలవాట్లకు, చెడు మార్గాలకు, చెడుతనానికి మన దేహాన్ని అప్పగించి అతి భయంకరమైనటువంటి స్థితిలో మన దేహాన్ని పాడు చేసుకుంటున్నాం. మన దేహాన్ని లేనిపోయినటువంటి జబ్బులన్నిటిని కూడా మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి స్థితిలో మనం ఉండకుండా యోసేపు వలె దేవుడిచ్చిన దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటూ దేవునికి నమ్మకంగా మనం జీవిస్తే ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉంచుతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు. జీవం కలిగినటువంటి తండ్రి, నీ కొందనాలు. యేసయ్య, నీ సన్నిధిలో మోకరించి, నీ సన్నిధిలో నీవిచ్చే వాక్కులు మేము వింటి, నా తండ్రి, మా హృదయాలను మేము సరిచేసుకోవడానికి మాకు నీవిచ్చిన వాక్కును బట్టి నీ కొందనాలు. గొప్ప దేవుడు నాయన. ఎలాంటి నా తండ్రి శరీరముతో మేము ఉంటున్నాం, ఎలాంటి దేహముతో నేను స్తుతిస్తున్నాం, ఎలాంటి దేహముతో నీ సన్నిధిలో మేము ఉంటున్నాము ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి దేవా. పరిశుద్ధమైనటువంటి హృదయముతో నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఇచ్చిన మాటను ప్రకారం మా హృదయం అనే ఆలయాన్ని, శరీరం అనేటువంటి దేహాన్ని పవిత్రపరచుకొని జాగ్రత్తగా ఉంటూ దేవాలయముగా మా హృదయాన్ని ఉంచుకుంటూ తండ్రి, నీ సన్నిధిలో మేము గడపడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఊరకుండుని నేనే దేవుని తెలుసుకొని కీర్తనలు 46
ఎవరు చూపించారు